జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నారు. దాని మూలంగా ఆరోగ్య సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. మానసికమైన ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికోసమే మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబ స్థానంలో కుజుడు నిజబడి ఉన్నారు. దాని మూలంగా మీరు కుటుంబ సభ్యులతో గొడవలు అనేది అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది ఈ మాసం అనేది. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడి ఉన్నారు. లీగల్ ఇష్యూస్ సంబంధించిన విషయాల్లో మీకు ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. జాగ్రత్తగా ఉండండి. సప్తమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా ఉంటాయి. దగ్గరదా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. దక్షిణామూర్తి సూత్రపారణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. మిథున రాశిలో దశమ స్థానంలో రాహువు, బుధుడు, అలాగే శుక్రుడు, ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు, అలాగే రాహు కూడా ఉన్నప్పుడు మీకు కెరియర్ పరంగా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మీకు చాలా చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. దశమాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. వీసా ఇంట్రెస్ట్ క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక, లేకపోతే మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటే కనుక మీరు శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే మంగళవారం పూట హనుమంతుడి గుడికి వెళ్తూ ఉండండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.